ప్రభుత్వ డిగ్రీ మరియు జూనియర్ కాలేజీ అలాగే కాకతీయ స్కూల్కి ఆనుకొని ఉన్నటువంటి కేవలం 90 మీటర్ల పరిధిలో ఉన్నటువంటి కృష్ణా వైన్స్ని వెంటనే తొలగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇలా జమ్మికుంట ఎక్సైజ్ సిఐ గారికి వినతి పత్రం ఇచ్చి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆ కృష్ణా వైన్స్ అనేది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం కూడా 20,000 జనాభా ఉన్నట్లయితే దానికి తక్కువ ఉన్నట్లయితే రహదారికి రాష్ట్ర రహదారి కానీ కేంద్ర రహదారికి 220 మీటర్ల దూరంలో ఉండాలని ఉంది. మనది జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో దగ్గర 50,000 జనాభా పాపులేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని పరిగణ తీసుకొని ఎక్సైజ్ సిఐ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ గారి దీన్ని వెంటనే చర్య తీసుకొని ఆ షాపుని వేరే చోటుకు తరలించి డిగ్రీ విద్యార్థులు కానీ జూనియర్ విద్యార్థులు కాలేజీకి పోయి వస్తుంటే మధ్యాహ్నం పూట వాళ్ళని వేధించడం జరుగుతుందని చెప్పి కాలేజీ విద్యార్థులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే మురళీ థియేటర్ ముందు గలీలో అంతోన్పు పీస్ఫుల్గా ఉండే ఏరియా అది. మహిళా భక్తులు అక్కడ చాలామంది ఎక్కువ వైశ్యాస్ ఉంటారు. వాళ్ళు గుడికి గీతా మందిర్ కానీ కన్యాక పరమేశ్వర టెంపుల్కి వెళ్ళే దారిలో పీస్ఫుల్గా ఉండేటువంటిది ఇప్పుడు తాగి వాళ్ళు సాయంత్రం పూట ఎక్కువ భజనలు చేసుకోవడానికి వెళ్తుంటారు. వచ్చేటప్పుడు ఆ మహిళల్ని కామెంట్ చేస్తున్నారని చెప్పి ఆ మహిళలు చాలా రోజులుగా మా దృష్టికి తీసుకొస్తే ఇప్పుడు దగ్గర నెల రోజుల తర్వాత మేము దీనికి ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు వెంటనే స్పందించి కృష్ణా వైన్స్ని వేరే చోటుకి తరలించాలి. లేనట్లయితే ఆబ్కారీ శాఖ కానీ మున్సిపాలిటీ అధికారుల ఆఫీసులు ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం.